ఒంట్లో షుగర్ జబ్బు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిన్న బెల్లం ముక్క చప్పరించాలనో లేదా చక్కెర కలిపిన కాఫీ తాగాలనో మనసు ఉబలాటపడటం సహజం. అయితే అమాంతం పెరిగే షుగర్ లెవెల్స్ గుర్తుకొచ్చి చాలామంది బలవంతంగా తీపిపై మనసును చంపేసుకుంటూ ఉంటారు. ఈ తీపి బాధల్ని అధిగమించేందుకు ఇవాళ షుగర్ ఫ్రీ ఐటమ్స్ పేరుతో చాక్లెట్లు, ఐస్ క్రీములు వంటివి అనేక మార్కెట్లో దొరుకుతున్నాయి. షుగర్ ఫ్రీ కావడంతో మధుమేహులు వీటిని ఎంత తిన్నా పర్లేదని అనుకుంటున్నారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. ఈ కృత్రిమ స్వీట్లు అంటే మన చక్కెరకి ప్రత్యామ్నాయంగా మనం వాడేటువంటి పదార్థాల్లో ముఖ్యంగా ఒకప్పుడు మనం అంతా సాక్రిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని వాడేమన్నమాట. సాక్రిన్ అనేది వాడితే నోటికి చాలా తీయగా ఉంటుంది, కానీ అందులో క్యాలరీలు ఏమి ఉండవు అనమాట. కానీ సాక్రిన్తో క్యాన్సర్ వస్తుందేమో అని ఒక భయం మొదలుపెట్టిన తర్వాత దాని యొక్క వినియోగం తగ్గి ఆస్పర్టేమ్ అనేటువంటి అమైనో యాసిడ్, అదొక అమైనో యాసిడ్, దీన్ని కెలరిక్ స్వీట్నర్ అంటారు. అంటే దాంట్లో కూడా క్యాలరీలు ఉంటాయి, ఏదో 2, 3, 4 క్యాలరీలు ఉంటాయి గ్రామ్కి. కానీ దానివల్ల ఎక్కువ మన చక్కెరలో వచ్చినన్ని క్యాలరీలు రావు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఆస్పర్టేమ్ వాడచ్చు అని చెప్పి ఆ మందులు ఇవాళ విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చాయన్నమాట. సో ఇవి కాకుండా స్టీవియా అనేటువంటిది కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. స్టీవియా అనేది ఒక మొక్క, మన తెలుగు రాష్ట్రాల్లో బాగానే పెరుగుతోంది. ఈ మొక్క యొక్క ఆకులు కానీ, మొక్క యొక్క కాండం కానీ, మొక్క యొక్క పొడి కానీ, దాన్ని ఏ రూపంలో మీరు తీసుకున్నా కూడా చాలా తీయగా ఉంటుంది. దాంట్లో క్యాలరీలు ఏముండవు, దానివల్ల నష్టం ఏం కలగదు. కాబట్టి స్టీవియా లాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, అంటే చక్కెరకి ప్రత్యామ్నాయంగా ప్రకృతి సిద్ధంగా మనకు అందుబాటులో ఉన్న స్టీవియా మొక్క లాంటి పదార్థాలను మనం తీసుకుంటే మనకు నష్టం లేదు. కానీ మనకి అదే ఆస్పార్టేమ్ పదార్థం కానీ లేదా ఈ మరి సాక్రిన్ లాంటివి కానీ వేసుకోవటం వలన కొన్ని నష్టాలు ఉంటాయని చెప్పి మన పరిశోధనలో తేలిందనమాట. కాబట్టి సూకర్లోజ్ అనేది మనకి నోటికి తీయగా ఉంటుంది తప్ప ఎటువంటి లాభం కలగనివ్వదు, పైగా నష్టాలు కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు లావు పెరగకపోవచ్చు, కానీ వాళ్ళకి రక్తంలో గ్లైకేషన్ అనేటువంటి ప్రక్రియ, ఇది ఒక కాంజుగేషన్ ప్రక్రియ, దాని ద్వారానే మన శరీరంలో డయాబెటీస్ వలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. అంటే రక్తనాళాల సమస్యలు కానీ లేదా డయాబెటీస్ వలన వచ్చేటువంటి ఎన్నో సమస్యలకి ఒక మూల కారణం గ్లైకేషన్. మన గ్లూకోజ్ అనేది ప్రోటీన్తో గట్టిగా పట్టుకుని ఉండటానికి గ్లైకేషన్ అంటాం అనమాట. ఇది సూకర్లోజ్ అనేటువంటి పదార్థం ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మేము ఇవాళ ఎవరిని కూడా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఎటువంటి రూపంలో కూడా వాడొద్దు అంటున్నాం.